అందరికి వందనాలండి. ఒకసారి నాతో పాటు ఈ మాట పలకండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగా. గట్టిగా చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకునేటువంటి వర్తమానానికి ఒక టైటిల్ నేను పెట్టాను. అంశం పేరు ఏంటంటే దేవుని మనస్సును గెలిచిన హన్న. అంశం పేరు దేవుని మనస్సును గెలిచిన హన్న. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు నేను ఈ టైటిల్ పెట్టాను అంటే, ఇక్కడ ఒక మాటని నేను పలకమంటే మీరు పలికారు. హన్న జీవితంలో కలిగినటువంటి సంభవాలు క్రైస్తవ లోకాన్ని ప్రభావభరితమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి నడిపిస్తాయని చెప్పడానికి నేను ఎంతో సంతోషంగా ఇష్టపడుతున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన మాట, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడే ఆమెకి పిల్లలు కలుగకుండా చేశాడు. దేవుడే హన్న గర్భాన్ని మూతవేశాడు. వినండి జాగ్రత్తగా. హన్న భర్త పేరు ఎల్కానా. ఆ భర్తకి హన్న ఒక భార్యగా ఉంది. ఇంకొక భార్య పేరు పెనిన్నా. ఆమెకు ఎంతమంది పిల్లలు ఉన్నారో మనకి సంఖ్య లేదు కానీ ఇక్కడ. అయితే హన్నాను మాత్రం దేవుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో కొంత ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలను మనం చూస్తాం. పెనిన్నాకి పిల్లలు కలిగారు, కానీ హన్నాకి మాత్రం దేవుడే పిల్లలు లేకుండా చేశాడు. ఇక దేవుడే పిల్లలు లేకుండా చేస్తే పిల్లల కోసం ప్రపంచం నలుమూలల వైద్యం వెతికి మనం తీసుకున్నా కూడా పిల్లలు పుట్టరు. అర్థమవుతుందండి మీకు? సంతానం కొరకు ఈరోజు బాధపడుతున్నటువంటి భార్య భర్తలకి సువర్ణ అవకాశాలు ఉన్నాయి. వైద్యము చాలా ఆధునీకరణ చెందింది. సంతాన సాఫల్యత అనేటువంటి కేంద్రాలు చాలా ఉన్నాయి. మీకు సంతానం కలగడానికి ప్రాబ్లం ఏంటి మేము చెప్తాం, దానికి పరిష్కారం చూపుతాం. గ్యారంటీగా మీకు పిల్లలు పుట్టేటువంటి సౌకర్యాన్ని మేము కల్పిస్తాం వైద్యం ద్వారా అని చెప్పి ఈరోజు ప్రపంచ వైద్య శాస్త్రం సవాల్ విసురుతా ఉంది. గమనించండి, మనము గ్రహించాల్సిన వాస్తవం ఏంటంటే, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం అయి గర్భసంచులు ఏదైనా సమస్య వచ్చి లేదా భార్య భర్తల మధ్యలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి సంతానం ఆలస్యం అవుతే వైద్య శాస్త్రం ద్వారా మరి ఆ సమస్యలను పరిష్కరించుకొని పిల్లలు పొందుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కానీ దేవుడే ఒక స్త్రీ యొక్క గర్భాన్ని మూతేస్తే, సంతానం కలగకుండా దేవుడే దాన్ని చేస్తే, దాన్ని ఓపెన్ చేయగలిగినటువంటి వైద్యం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఎన్ని మందులు వాడినా, ఎక్కడ తిరిగినా, ఏది చేసినా దేవుడు మూత వేసిన గర్భం తెరవబడ్డం అనేది అసాధ్యం. అన్న జీవితంలో ఇదే జరిగింది. అయితే విచిత్రమైన మాట చెప్పనా? చూడండి ఒకసారి 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అంతకు ముందు సమూయేలు కూడా ఆమె దేవుని కృప వలన కనినట్లుగా మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి. 1వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్లో యెహోవాయే హన్నాకు సంతు లేకుండా చేసింది. 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే 4+2 అంటే 4 కుమారులు 2 కుమార్తెలని హన్నా పొందుకుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి, గర్భాన్ని మూత వేసిన దేవుని మనస్సుని హన్నా గెలిచిందండి. గట్టిగా చప్పట్లు ప్రభుత్వం. హన్నాకు సంతు లేకుండా చేసిన దేవుని మనస్సుని హన్నా గెలిచి 6 మంది పిల్లలకు జన్మనిచ్చిందట. ఇది ఒక హిస్టరీ అన్నమాట. మీకు అర్థమైందా? దేవుడే తన గర్భాన్ని మూత వేస్తే ఆ దేవుడు మనస్సును గెలిచింది, ఆ దేవుడి హృదయాన్ని గెలిచి ఒకరు కాదు, 2 కాదు, 6 మందిని, 4 కొడుకులు 2 కుమార్తెలని అన్నా పొందింది. కారణాలు ఏంటి?
దేవుని మనస్సుని హన్న గెలవడానికి గల కారణాలు దాన్ని తప్పకుండా మనం తెలుసుకుంటే మన జీవితంలో కూడా ఎక్కడెక్కడ మనం ఓడిపోయామో, ఏవేవి మనకు శాపకరంగా మార్చబడి వాటిలో మనం విజయాన్ని పొందలేక నలిగిపోతూ ఉన్నాము. నా జీవితంలో ఇది సాధించలేకపోయానే, ఎందుకు నాకు ఈ జీవితం అని చెప్పి నిరాశతో కృంగిపోయి సాగిపోతూ ఉంటే, ఇదిగో హన్న దేవుడి మనస్సును గెలిచిన విధానాన్ని మనం తెలుసుకోగలిగితే దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడి మనస్సును గెలిచి అసాధ్యాలను సాధ్యపరుచుకొని ఆనందంగా ముందుకు సాగగలం. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. రండి చూద్దాం దేవుడి మనస్సును గెలిచిన హన్నాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ విధానాలు ఏమై ఉన్నాయి. ఒక 3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. మొదటిది ఏంటంటే, దేవుడి మనస్సును గెలిచిన హన్న అనేటువంటి అంశంలో ఆమె దేవుడి మనస్సును గెలవడానికి గల కారణాల మొదటిది ఏంటంటే హన్నాలోని వినయం. చెప్పండి ఒకసారి మీ అందరూ కూడా. మొదటిది హన్నాలోని వినయం. ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, పెనిన్నాకు పిల్లలు కలుగగా, జాగ్రత్తగా వినండి, పెనిన్నాకు పిల్లలు కలుగగా హన్నాకు దేవుడి వలన పిల్లలు లేకపోవడం చూసినటువంటి పెనిన్న హన్నాకి ప్రతిరోజు కోపం పుట్టిస్తా ఉంది. ఒకవేళ మనం ఇలాగున ఇమాజినేషన్ లోనికి వెళ్తాం, ఊహించడం ఇలా. పెనిన్న పిల్లలకి హన్న పెద్దమ్మ అవుతుంది వరుసకి. పెద్దమ్మ అయిన తర్వాత మరి పిల్లల్ని ఎత్తుకుంటుందా లేదా, లాలిస్తుందా లేదా? కొన్ని సందర్భాల్లో కన్న తల్లి కంటే పెద్దమ్మనే పిల్లలు ప్రేమించేటువంటి సందర్భాలు నేను చూశాను. కొన్నిసార్లు కొన్ని విచిత్రంగా అనిపిస్తాము. రాత్రి ఒక చిన్న ఉదాహరణ, నేను పాస్టర్ గారు హని, కృపక్క, యాదవ్ వేరే మీటింగ్కి లేవు, అంటే మన పెర్సిస్ వాళ్ళ పాప ప్రిన్స్ యొక్క బర్త్డే మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్ అంతా అయిపోయి పాస్టర్ గారు స్పర్జన కారు వస్తుంది, నేను హని ముందు బైక్ మీద వచ్చేసాను. ఇంటిగారు కార్ డ్రాప్ చేసిన తర్వాత స్పర్జనకి కృపకకి ఇచ్చిన ఏకైక కుమారుడు యాదవ్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ పెద్దమ్మ ఎత్తుకొని మరలా కారులోకి ఇస్తా ఉంటే వాడు వెళ్ళట్లే వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళట్లే వాడు. చాలా నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి కదా వాళ్ళు. ఇచ్చేసి ఏం చెప్తావు, నేను ఇచ్చేసి వెళ్ళంలో వాళ్ళు కూడా వెళ్ళాలంటామంటే బలవంతంగా కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టిన వాడు ఏడుస్తా ఉన్నాడు, నేను వెళ్ళను, నేను వస్తాను నీ దగ్గరికి. కొన్నిసార్లు అలాగ జరుగుతూ ఉంటుంది దేవుడు. హన్నా జీవితంలో మరి ఎవరైతేనేంలే, నాకు పిల్లలు పుట్టలేదులే, మరి తనకైనా పెరిగినాకైనా దేవుడు కరుణించి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలని లాలన చేస్తూ ఉంటే, ముద్దులాడుతూ ఉంటే, ఎత్తుకొని పెంచుతూ ఉంటే ఏమంటే మంచిదే కదా. కానీ పెరిగిన తన మనస్సు ఎంత కఠినమైందో చూడండి. ఆ పిల్లల్ని లాగేసుకునేది కోపం పుట్టించేంతగా, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ప్రతిరోజు అనుదినము హన్నాకి కోపం పుట్టించేటట్టుగానే పెనిన్న ప్రవర్తించేదట. అంత గాయపరిచేది తన మాటల ద్వారా, చేష్టల ద్వారా హన్నాని ఈ పెనిన్న. మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్పనా, ఈమె ఈ హన్న తన భర్తకు ప్రియమైన భార్య. బైబిల్లో ఉంది అన్నమాట. హన్న ప్రియమైనది కనుక ఆస్తి ఇచ్చే పాటలు ఉంటాయి కదా, వాటాల్లో పెనిన్నాకి తన పిల్లలకి కొంత వాట ఇస్తే దానికంటే డబుల్ ఇచ్చేవాడట హన్నాకి తన భర్త ఎల్క. తన భర్తకి ప్రియమైన భార్య ఒక్క మాట కనుసైగ చేస్తే దాన్ని తన్ని తరిమేస్తారో లేదా పెనిన్నాని పిల్లలు. నాకు నచ్చలేదు ఈ పెనిన్న, ఈ పిల్లలు నాకు నచ్చలేదు, నీకు వాళ్ళు కావాలని నేను కావాలని చెప్పి హన్నా తిరగబడితే ఎంత గందరగోళం అవుతుంది. కానీ ప్రేమైన దేవుడు కోపం పుట్టిస్తూ ఉన్నా కూడా పెళ్ళిన దాన్ని అణుచుకుంటూ కాపురంలో మనస్పర్ధలు రాకుండా హన్న మెయింటైన్ చేసిందండి. కారణం ఏంటంటే హన్నాలోని వినయం. చప్పలు కూడా ప్రభుత్వం. ఈ రోజుల్లో కొన్ని సంసారాలు
కుటుంబాలు చూస్తూ ఉంటే గొడవలు ఎలా పెడదామని కారణాలు వెతుకుతూ ఉంటారు. ఏదైనా ఒక కారణం దొరికితే చాలు కదా, రచ్చ రచ్చ చేసేద్దామని చూసేటువంటి ఆడ మనుషులు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. కొంచెం పెత్తనం వస్తే ఇల్లంతా నాదేనని చెప్పి విర్రవీగేటువంటి స్త్రీలను నేను చూశాను. వాళ్ళ గురించి ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ నా దాకా వచ్చాయి. ఇప్పుడే కాదు, నాడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ హన్నా స్త్రీల సమాజానికి ఏం నేర్పుతుంది అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఒత్తిడి ఎదురైనా అణుచుకోవాలి తప్ప అల్లరి చేయకూడదు. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీకి వినయం అనేది గొప్ప అలంకరణ. దేవుడే చెప్పాడు స్త్రీకి అనుకువ ఉండాలి అని. అనుకువ స్త్రీకి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని అనుగ్రహిస్తుంది. కోపతాపాలు ఉంటాయి సంసారముల తర్వాత, అత్తమామల ద్వారానో, ఆడపడుచుల ద్వారానో, మరుగుల ద్వారానో, బావగారుల ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో స్త్రీ కొన్నిసార్లు కోపానికి గురవుతుంది. కానీ హన్నాను మనం గమనించినప్పుడు భక్తి కలిగిన స్త్రీలు నేర్చుకోవాల్సిన పాఠం, వాటన్నిటినీ కూడా అణుచుకోవాలి, కానీ అల్లరిని అక్కడ సృష్టించడానికి వీలు లేదు. దేవుని మనస్సును ఎవరు గెలుచుకుంటారంటే, చూడండి ఒకసారి 55వ అధ్యాయము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 17 వచ్చిన ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం. రైట్, అదే ఎక్కడమా రెఫరెన్స్? అది 57:17. రైట్, 57:17వ వచనం యెషయా గ్రంథం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు అయినను. స్తోత్రం చెప్పండి. దేవుడు ఉండే స్థలం ఏంటంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. ఊహకందనటువంటి చోటది, ఎవరు చేరుకోలేనటువంటి స్థలం అది, సమీపింపరాని చోటది. ఆ స్థలాలలో ఉండేటువంటి దేవుడట అయినను వినయము గల వారి ప్రాణములు ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణములు ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు స్తోత్రం చేశారు. హల్లెలూయా. దేవుని మనస్సుని హన్నా గెలవడానికి మొదటి కారణం ఏంటంటే హన్నాలోని వినయం. హన్నాలోని దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడండి. అలాంటి హన్నా 6 మందికి ఇవ్వడం అది చరిత్రలో ఎంత అద్భుతమైన సంఘటన. కారణాలు మనం చూస్తాం. హన్నాలోని వినయం. ప్రియులారా, దేవుడి మనస్సుని గెలవాలంటే స్త్రీలకి పురుషులకు కావాల్సింది ఏంటంటే వినయం అనేటువంటి ఆధ్యాత్మిక సుగుణం. మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు. గుర్తుపెట్టు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. దేవుడు ఏదైనా మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలి అంటే ఆయన మన మనస్సును చూస్తాడు, మన హృదయాలోచనను చూస్తాడు, హృదయ వైఖరిని, స్థితిని చూస్తాడు. మనలో వినయం అనేది ఉంటే ఆగిపోయిన ఆశీర్వాదాల తలుపులు కూడా తెరిచి మనల్ని బలపరుస్తాడు. మీరు వచ్చి చెప్పండి. హల్లెలూయా. ఇది మీకు వద్దు అనుకున్న దానికి కూడా ఆయన సమృద్ధిగా ఇవ్వడానికి ముందుకు వస్తాడు. మనలో వినయం అనేది దేవుడికి కనపడదు. మనకి ఎంత ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత ఉన్నా కూడా తగ్గించుకోవడం నేర్చుకోవాలి. వినయము కలిగి నడవడం నేర్చుకోవాలి. కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, ఏమి లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, ఏమి లేనప్పుడు ఎంత అణిగిమణి ఉంటారు. కాస్త ఏదైనా వస్తే చాలు, మరి లోపల ఉండేవి లేకపోతే కొత్తవి కొనుక్కొచ్చి పెట్టుకుంటారు, కొమ్ములు వచ్చేస్తాయి వాళ్ళు.
నేను తప్పుగా బాధపడుతూ చెప్పట్లేదు, కానీ దేవుడు మన కొమ్మును హెచ్చిస్తే బాగుంటుంది, కానీ మనం సొంతంగా కొమ్మును తెచ్చుకుంటే మనం నష్టపోదు. ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృప చూపుతాడట. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది. ఎంత చెలరైపోయిందో ఎవరికి తెలియదా అనింటది కదా. కుప్ప మీద కోడి మీద పెట్టి అనింటది. లేకపోతే పక్కన ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకుంటారా లేదా? అమ్మా మాట్లాడటం లేదా? మేము ఎవరితో మాట్లాడమన్నట్టు కూర్చున్నారు. ఇరుగు పొరుగు వస్తే ఏమన్నా అన్నము వంట అయిపోయిన తర్వాత, ఇంటి పనులు అయిపోయిన తర్వాత అరుగు మీద కూర్చొని, చెట్టు కింద కూర్చొని, రేకుల కింద కూర్చొని, ఇంటి వసారలో కూర్చొని మాట్లాడుకుంటారా లేదా? మాట్లాడుకునేటప్పుడు కొన్ని మాటలు దొరుకుతూ ఉంటాయి లేదా? అర్థం జాగ్రత్తగా ఉండాలి. మన మాట మనము దీనులమా అహంకారులమని తెలియజేస్తాం. ఒకసారి ప్రభువును మనము రక్షకునిగా స్వీకరించాక, ఆయన చేత విమోచింపబడ్డాక, రక్తం చేత కడగబడి పవిత్ర హృదయం అయిన తర్వాత సత్యేంత వరకు క్రీస్తు మనస్సును కలిగే సాగాలి. వినయం అనేది మనల్ని కొట్టొచ్చినట్టుగా కనపడినప్పుడు మన ఆశీర్వాదాన్ని అడ్డుకోవడం ప్రపంచంలో ఎవరికి జరగదు. స్తోత్రం చెప్పండి. కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. అన్నానే మనకు అనిపిస్తూ ఉన్నది. దేవుడే గర్భాన్ని మూత వేస్తే ఆ దేవుని మనస్సును గెలిచింది. హల్లెలూయా. ఆమెలోని వినయం ద్వారా. సో దేవుడు ఎవరైతే వినయము, దీన మనస్సు కలిగి ఉంటారో వారితో ఉండడానికి ఇష్టపడతారు. వారు ఆయన మనస్సును గెలుస్తారు. రెండవది చూద్దాం. రెండవది హన్నాలో ఉన్న రెండవ కారణం, దేవుని మనస్సును గెలవడానికి హన్నాలో ఉన్న రెండవ కారణం. మొదటిది హన్నాలోని వినయం, రెండవది హన్నా చేసిన విజ్ఞాపన. స్తోత్రం చెప్పండి. హన్నా చేసిన విజ్ఞాపన. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 1:10-11 వచనాలు చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రతిసారి 3 సార్లు అంటదండి అమ్మ. 3 సార్లు ఏమంటో తెలుసా? నేను నీ సర్వెంట్ని, నీ సేవకురాలని బ్రతిమిలాడుతూ బహు దుఃఖాక్రాంతురాలై విజ్ఞాపన చేస్తావు, ప్రార్థన చేస్తావు. చాలా క్లియర్ కట్గా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆమె దేవునితో తన బాధలన్నీ కూడా చెప్పుకుంటాం. విజ్ఞాపన అనేది గుర్తుపెట్టుకోండి. విజ్ఞాపన అనేది దేవుడు కోరుకున్న పద్ధతి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 వాక్యం ఏమని చెప్తుందంటే, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయమును గూర్చి ప్రార్థనలను విజ్ఞాపనము అనే మాట. ప్రార్థన, విజ్ఞాపనం. దేవునితో కూర్చొని మన సమస్యలు చెప్పుకునేటువంటి విధానాన్ని దేవుడే ఇష్టపడ్డాడు. విజ్ఞాపనము చేయటం అనేది దేవునికి ఇష్టమైన కార్యము. ఆ విషయంలో జకర్యా గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రియులారా, జకర్యా గ్రంథం 12:10 వాక్యంలో విజ్ఞాపనము చేయు ఆత్మని నేను మీ మీదకి పంపుతాను అంటాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అంటే విజ్ఞాపన చేయటం దేవుడు ఎంతగా ఇష్టపడతాడో చూడండి. అన్నాకు అర్థమైంది, దేవుడి మనస్సును గెలవాలి అంటే నేను తప్పకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని నా సంగతులు చెప్పుకోవాలి. హల్లెలూయా. 100 మందికి కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి చెప్పుకొని బాధలు అవి తీరవు. చిన్న చెత్తగా తీరుతాయేమో కానీ ప్రియులారా, దేవుడే మూత వేసిన వాటిని నువ్వు ఎంతమందికి తెలిసినా ఎప్పుడు తెరవలేడు. ఏ మనిషి తెరవలేడు. ఒక విజ్ఞాపనము చేయు విధానం మాత్రమే దేవుడు మూత వేసిన తలుపులను తెరవగలదు. స్తోత్రం చెప్పండి.
దేవుడి మనస్సును గెలవాలి అంటే దేవుడు కోరుకున్న పద్ధతి విజ్ఞాపనం. దాన్ని చేయగలిగినప్పుడు తప్పకుండా మనము దేవుడి మనస్సును గెలుస్తాం. ఎందులో మనము ఓడిపోయామో, దేన్ని బట్టి కృంగిపోయామో, దేంట్లో మనకు కలిసి రాకుండా పోతా ఉందో, ఎందులో నష్టపోయామో, ఎందులో ఏది చేస్తూ ఉన్నా కూడా మనకి కీడు జరుగుతుందో వాటన్నిటిని కూడా దేవుడు రద్దు చేసి మనల్ని దీవిస్తాడు. ఆమె విజ్ఞాపనంలో ఉన్న శక్తి. విజ్ఞాపనం చేస్తే దేవుడు మనసు కరిగిపోయిందండి. కన్నీరు గార్చి కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిందా లేదా? అన్న జీవితంలో జరిగిందా లేదా? ఆమె ఎంత బతిలాడుతా ఉందో, నీ సేవకురాలిని అయ్యా అయ్యా ప్లీజ్ నేను నీ సేవకురాలిని తనను పూర్తిగా తగ్గించుకొని దేవుడికి పాదాలి. విజ్ఞాపనము అనేది దేవుడు కోరుకున్న విధానం. స్తోత్రం చెప్పండి. ఇంకా కాస్త మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మనం ఎప్పుడు వింటుంటాం ప్రార్థన కూడికల్లో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనములు చేయండి, ఇది మంచిది, మన దేవుడి దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుడు కోరుకున్నది ఏంటంటే విజ్ఞాపనము చేయు మనస్సు, విజ్ఞాపనము చేయు విధానం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విజ్ఞాపనముల గురించి ఇంకా ఇంకొక మాట చాలా అద్భుతంగా ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువు. నీతిమంతుడు చేయు విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదయుడును. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, విజ్ఞాపనము అనేది బలమైన కార్యాలను చేస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన కాదు, విజ్ఞాపనం. కన్నీరు కారుస్తూ దేవుని పాదసన్నిధి బతిమాలుతూ మాటిని చేసేటువంటి ఆ విజ్ఞాపనము బలమైన కార్యాలను చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. విజ్ఞాపనము చేయవారు మాత్రమే, విజ్ఞాపన పరిచర్యను ప్రేమించేవారు మాత్రమే దేవుని మనస్సును గెలుస్తారు. దేవుని ద్వారా ఏదైనా దీవెన పొందడానికి వారు సమర్థులు అనే మాటని అన్న జీవితంలో నుంచి మనం నేర్చుకుంటాం. అన్న దేవుని మనస్సు గెలవడానికి రెండవ కారణం ఏంటంటే అన్న చేసిన విజ్ఞాపన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని కొరకు ఇంకొక 2 రెఫరెన్స్లు మీకు ఇస్తాను, కాస్త రిలేటెడ్గా ఉండడానికి. 66వ కీర్తన 19వ చరణాన్ని అలా నోట్ చేసి పెట్టుకోండి. 28వ కీర్తన 6వ చరణాన్ని నోట్ చేసి పెట్టుకోండి. అక్కడ కూడా విజ్ఞాపన అనేది గొప్ప విజయాలను మనకి చేకూరుస్తుంది అనేటువంటి సత్యం మనం అక్కడ చూడగలుగుతాం. ఏమైనా దేవుడు పెట్టినా విందాం దేవుడి వాక్యం విందాం. దేవుని మనస్సును గెలిచిందండి అన్న. అర్థమవుతుంది. క్లియర్గా మనం చూస్తున్నాం. యెహోవాయే దేవుడే హన్నాకి సంతు లేకుండా చేసి, దేవుడే ఆమె గర్భాన్ని మూతలేసి, ఇక హన్నా ఏం చేసినా అంటే ఎల్కానా ఏం చేసినా పిల్లలు కొట్టరు. ఎవరెన్ని మాటలు సలహాలు ఇచ్చినా కూడా కార్యం జరగదు. ఎందుకంటే దేవుడే మూతేసే. అలాంటి దేవుని నిర్ణయాన్ని కూడా హన్న మార్చగలిగింది. దేవుని మనస్సును గెలిచింది దేవుడు. మీకు అర్థమవుతుందా? దేవుని మనస్సును గెలిచేటువంటి మార్గాలను కూడా మనకు చూపుతా ఉన్నాం. చాలాసార్లు అది జరగలేదు ఇది జరగలేదని దేవుని మీద సనుగుతూ ఉంటాం. ఏం దేవుడు ఏమో, మా మీద ఆయన కనికరం లేదు, మా మీద ఆయన జాలి లేదు, నలిగిపోతూ ఉన్నాం, నష్టపోయి ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, సమస్యల్లో చిక్కబడి ఉన్నాం, పిల్లలు ఎదగట్లేదు, కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది, చర్చికి వెళ్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను, ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఆ దేవుని కనికరం ఎందుకు నన్ను వదిలిపెట్టాడు అని చెప్పేసి కొంత వేదనతో బాధతో పలికేటువంటి భక్తులు చూస్తూ ఉంటాయి. ఏమంటే మనం బైబిల్ కరెక్ట్గా చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకున్నటువంటి ఇరుకు ఇబ్బంది సమస్యలన్నిటినీ మనం గెలవడానికి తగినటువంటి అద్భుతమైన మార్గం
దేవుని వాక్యం మనకు చూపుద్ది. స్తోత్రం చెప్పండి. చదవాలి కదా. ఏదో బైబిల్ కొనుక్కుంటాం, చదువు వచ్చిన చదువు రాని పక్కన పెట్టు. చదువు వచ్చిన వ్యక్తులు చదవాలా లేదా? వాక్యం చదువుతుంటే మనము ఎలాగున మన ముందున్నటువంటి ప్రతికూల పరిస్థితులను దాటగలమనేవి ఆయనే మనకి గైడింగ్ ఇస్తాడు. ఆయనే గైడ్ చేస్తాడు, ఆయనే మనం లీడ్ చేస్తాడు, నడిపిస్తాడు, సలహాలు ఇస్తాడు, ధైర్యపరుస్తాడు దేవుడు బిడ్డ. అందుకని ప్రతి విశ్వాసి, క్రైస్తవుడు, సేవకుడు లేవగానే కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయాలి. ఆ తరువాత వెంటనే బైబిల్ నుండి కనీసం అట్లీస్ట్ ఒక అధ్యాయమైన చదవాలి. 3 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ మొత్తం పూర్తవుతుంది. జనవరి 1వ తారీఖున స్టార్ట్ చేశారనుకోండి, రోజుకు ఒక 3 అధ్యాయాలు చదివితే అంత కష్టమేం కాదు. పేపర్ చదవమంటే సాక్షి, ఈనాడు, వార్త, ఆ వార్త, దుర్వార్త ఏ ఉంటాయి. చెట్టు కింద కూర్చొని మక్కికి అన్నట్టుగా అసలు కొళ్ళు పోకుండా ఆ పార్టీ వాళ్ళు ఏమన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఏమన్నారు, ఎవడెక్కడ తెచ్చాడు, ఎవడెక్కడ కూలాడు, ఏం జరగబోతుంది, ఏం సినిమాలు వేసారు, ఏం ఆటలు ఆడుతూ ఉన్నారు, ఇవైతే ఒక గంట సేపు చదువుతారు. కానీ క్రైస్తవుల గురించి మాట్లాడు. బైబిల్ చదువుతూ ఉంటే మనము మన జీవితాన్ని ఎంత సౌందర్యవంతంగా మార్చుకుంటాము. ఏమే హల్లెలూయా. భక్తుడు అంటాడు, నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకున్నాను కనుక నేను పాపము చేయజాలను అంటాడు. స్తోత్రం చెప్పండి. మనం తప్పిపోకుండా వాక్యం మనలో ఉంటే వాక్యమే మనల్ని భద్రపరుస్తుంది. క్లియర్గా వాక్యం చదువుతుంది. ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా దేవుని వలన మనము సాధ్యపరుచుకోగలం. ఆమేన్. అది దేవుని మనస్సును గెలుచడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. హన్నాలోని వినయం, హన్నా చేసిన విజ్ఞాపన దేవుని మనస్సును గెలవడానికి కారణంగా ఉన్నాయి. ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 3వది ఏంటంటే హన్నా యొక్క విశ్వాసము. స్తోత్రం చెప్పండి. 1 హన్నాలోని వినయం, 2వది హన్నా చేసిన విజ్ఞాపన, 3వది హన్నా యొక్క విశ్వాసం. హన్నా యొక్క విశ్వాసం. ఆ మాటను చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. ఆమె విజ్ఞాపన చేసింది. ఆ విజ్ఞాపన అయిన తర్వాత ఆ చర్చి పాస్టర్ గారు, యాజకుడు అయినటువంటి సీనియర్ పాస్టర్ ఏలీ గారు మాట్లాడుతున్నారు హన్నాతో. ఏమనంటే చదువు. అంతట ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయుడుగా అని ఆమెతో చెప్పగా ఏం జరిగింది? ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపణుదునుగాక అని. తర్వాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు, నాట నుండి దుఃఖముగా ఉన్నట మానను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా అర్థమవుతుంది. ఇక్కడ ప్రార్థన అయిపోయింది, విజ్ఞాపన అయిపోయింది, దేవుని ప్రతిమారణం అయిపోయింది. పాస్టర్ గారు క్లియర్గా అర్థం చేసుకున్నాడు. టోటల్గా ఆమె వివరించిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, పాస్టర్ గారు, అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవుడికి నువ్వు ఏమి విజ్ఞాపన చేసావు, నిశ్చయముగా ఆ దేవుడు నీకు ఫలము దయచేస్తాడు అనిన వెంటనే ఆమె ఏం చేసిందంటే, సేవకుని మాట, సేవకుని ఆశీర్వచనం, దీవెన వచనం నా దేవుడే నాకు ఇచ్చాడని చెప్పి విశ్వాసముతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి సుష్టుగా ఇష్టమైన భోజనం తిని ఆ రోజు నుంచి ఆమె దుఃఖపడ్డం మానేసింది. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దుఃఖపడ్డం మానేసింది. కారణం ఏంటంటే ఆమె యొక్క విశ్వాసం పూర్తిగా విశ్వసించింది. దేవుని మనస్సును ఎవరు గెలుస్తారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట ఇంపాసిబుల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అసాధ్యం. అంటే దేవుడి మనస్సుని ఎవరు గెలుస్తారంటే ఆయన మీద సరి అయిన విశ్వాసం కలిగిన వారు మాత్రం. ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారంటే దేవునికి ఎంత ఇష్టమో వారి కోసం ఏదైనా చేస్తే తన నిర్ణయాలన్నీ మార్చుకుంటాడు. అర్థమవుతుంది? తన నిర్ణయాలన్నీ మార్చేసుకుంటాడండి.
నినివే మహాపట్టణాన్ని ఉగ్రత పంపి నాశనం చేస్తాడు దేవుడు. యోనా వెళ్ళి చెప్పమన్నాడు. యోనా వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? రాజు మొదలు సామాన్య మానవుడి వరకు, చివరికి పసిపిల్లలు, జంతువులు కూడా ఒక 3 రోజులు గడ్డి మేయలేదట. జంతువులు, పిల్లలు పాలు తాగలేదు, ఆహారం తినలేదు. అందరూ కూడా బూడిదను కూర్చొని గోడపట్ట కట్టుకొని దేవుని మనస్సును గెలవడానికి వారు విశ్వాసంతో చేసిన ఆ క్రియ ఎంత గొప్పదండి. నాశనము చేస్తాను ఆ పట్టణాలని చెప్పిన దేవుడు వారి విశ్వాసాన్ని, వారి విజ్ఞాపనని, వారి పశ్చాత్తాపాన్ని, వారి యొక్క ప్రభుత్వం గడిపిన విధానాన్ని ఆయన అంగీకరించి తన మనసు మార్చుకున్నటువంటి సంఘటన మనం చూస్తామా లేదా? స్తోత్రం చెప్పండి. ఎస్, దేవుడి పైన మనకుండే ఆ బలమైన విశ్వాసం దేవుడి ద్వారా ఎంత గొప్ప కార్యాన్ని చేసి పెట్టాలి. ఎందుకు భయపడాలి? కొంతమంది విశ్వాసం చూస్తాం, ఏడ్చి ప్రార్థన చేస్తారు, ఇంకా మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు, ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను లేదా? దేవుడు వాక్యం ఇంట్లో బైబిల్ చదువుతారు లేదా? దేవుడు మాట్లాడిన తర్వాత నువ్వు విశ్వాసం ఉంచాలి లేదా? విశ్వాసం ఉంచితే ఇక మళ్ళీ ఆ సమస్య గురించి ఇరుగు పొరుగోడుతో నువ్వు ఏడుస్తూ పంచుకో. కొంతమంది చూస్తాము ఎంతసేపు మనుషుల దగ్గర ఏడుస్తారు కానీ దేవుడి దగ్గర ఏడవడానికి. దేవుడి దగ్గర ఏడవడానికి మనసు రాదు. ఎందుకు? మనుషుల దగ్గర ఏడిస్తే నువ్వు చిన్నపోతావు తెలుసా? ఎట్లా చెప్తే నీకు బాగున్నదే. కరెక్ట్ భాష చెప్పనా? మనుషుల దగ్గర ఏడిస్తే నీకు సిగ్గుపోయింది. ఇదైతే అర్థం, సిగ్గుపోయింది అంతే. అప్పటికేమో నేను ఓదార్చినట్టుగా ఉంటారు కానీ నువ్వు అటు నుంచి దాటి వచ్చిన తర్వాత ఇంకొక ఆమె నీ శత్రువు వచ్చాడు, నీకు గొడవాడిన వచ్చాడు. ఏంటంట ఆ పిల్ల నీ దగ్గర సీలుతా ఉంది, ఏడుస్తా ఉంది, తుడుచుకుంటా ఉంది, కాలుస్తా ఉంది. ఏంటంటే అంటే ఇంకా తెలియదు ఏముంది, వదినా ఇంట్లో నాకు తగిలిచ్చిందంట అంటే, లేకపోతే ఇంట్లో అప్పులంట, ఇవ్వలేదంట అని చెప్పేసి ఎంత కామెడీగా మాట్లాడుకుంటారో తెలుసా? నువ్వు చెప్పిన మాటలు వచ్చిందా? నీకేమైనా లాభం వచ్చిందా? చిన్నపోయామే తప్ప, సిగ్గుపడాలే తప్ప ప్రయోజనం ఏం లేదు. ఎక్కడ ఏడవాలి అంటే దేవుడి పాద సన్నిధిలో ఏడవాలి. అందరూ చర్చికి వచ్చి ఏడవాలి, ఇంట్లో తలుపు వేసుకొని రహస్యంగా ఏడవాలి. మన సమస్యలు ఏ మనిషితో నరమానవుడితో చెప్పకూడదు. సహాయం చేసే వారు ఉన్నా కూడా చెప్పకూడదు. వాళ్ళకై వాళ్ళు అడిగితే తప్ప. ఏడవైనా వాళ్ళకై వాళ్ళు అడిగితే తప్ప. దేవుడు మన ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. మనం నమ్మాలి. నేను శుక్రవారం జరిగిన ఒక సంఘటన చెప్తాను. నా జీవితంలో, నా కుటుంబం. శుక్రవారం మధ్యాహ్నానికి నేను అంటే పాస్టర్ డ్యూటీలో ఉంది. తను చెప్పింది డ్యూటీలోనే నేను భోజనం చేస్తానండి, సో మీరు మధ్యాహ్నం నా కోసం వెయిట్ చేయదు, భోజనం చేసేయండి అని చెప్పింది. సరే అని చెప్పేసి అని నేను తిందామని ఆ బియ్యం డబ్బాలో బియ్యం చూస్తే బియ్యము కరెక్ట్గా ఎన్ని ఉన్నాయంటే ఆమె తెల్లవారుజామునే హడావుడికి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఒక గ్లాసు బాగుంది. ఒక గ్లాస్ ఉంటుంది కదా, కుక్కర్ గ్లాసు మన సగమే ఉంది బియ్యం. కరెక్ట్గా మా ఇద్దరికి సరిపోయింది భోజనం. నేను కూర్చొని తిన్నాను. ఇంకా లేవు, బియ్యం అయిపోయింది. సాయంత్రానికి లేవు బియ్యం. డాడీ మమ్మీ వస్తుంది కదా, ఎలాగా మమ్మీ అక్కడ తినొస్తుంది. అన్నం ఏంటి కొంచెమే ఉంటారే అంటే బియ్యం అయిపోయినాయి నాన్న. అవునా? సాయంత్రానికి బియ్యం లేవు. శుక్రవారం విజ్ఞాపన గురించి మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్తా ఉంటే ఒక బియ్యం కట్ట అర్థానికి వచ్చింది. ఓ ప్రైజ్ అవార్డ్, ఈడు బియ్యం కట్ట ఇక్కడికి వచ్చింది అనుకున్నాడు. ఏంటో బియ్యం కట్ట అంటే స్పందన అన్నాడు, 2వ తారీఖు మీటింగ్ ఉంది కదా, మీటింగ్ కోసము బియ్యం కట్ట. ఓహో, ఆ మీటింగ్ కోసం వచ్చిందా బియ్యం కట్ట? ఇదే నాకు వచ్చింది అనుకున్నాను నేను. ఆ దేవుడు తెలుసు కదా నా ఇంట్లో బియ్యం అయిపోయింది. చెప్పలేదు నేను, బియ్యం అయిపోయింది చెప్పానా మీకు? నేను చెప్పానా? చెప్పలేదు. చివరిలో వెళ్ళేటప్పుడు నేసి బ్రదర్ ఇంటికి వచ్చాడు. ఏంటంటే ఏదో బియ్యం కట్ట గురించి ఎలా మాట్లాడుతున్నా ఏంటంటే ఏం లేదు ఊరికేనంటే
అదే ఏదో మాట్లాడుతుంది, ఏం లేదు సాయంత్రముకి బియ్యం అయిపోయినాయి ఇంట్లో, నేను ఆ బియ్యం కట్ట చూసి దేవుడు పంపించాడు అనుకున్నాను. బియ్యం కట్ట నైట్కి మాకు బియ్యం లేవు, సర్లే తర్వాత నేను పోయి తీసుకుంటాను, ఏముందిలే హోటల్లో 2 పార్సిల్ చెప్తే 3 తినేస్తాం అనేసి అంత అయిపోయింది. అందరం వందనాలు చెప్పుకుంటున్నాం, అంత అయిపోయింది. వనీసింగ్ గారు ఏం చేస్తారంటే, నా కార్లు రండి మా ఇంటి దాకా, ఇంటిగా డ్రాప్ చేసి వెళ్తాను, బైక్ మీద అబ్బాయి వస్తానులే మీరు బైక్ మీద, ఎందుకంటే నేను పార్సల్ ఎక్కిపోయాను. దిగిన తర్వాత మేము గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంటే ఈ మనిషి కారులో నుంచి బియ్యం మూట వేసుకొని ఇంట్లోకి వస్తాను. స్తోత్రం చెప్పండి. వాళ్ళ అబ్బాయి అనుకుంటా, రవినేనా నువ్వా? ఆయన నువ్వే వనేసినే. వనేసి బ్రదర్ బియ్యం మూట భుజాన్ని వేసుకొని వచ్చి లోపల కిచెన్లో దింపుతా ఉన్నాడు. ఏంటి అంటే, ఏం లేదు నా ఊరికే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ప్రియులకు ఆయన పిల్లల విషయంలో దేవుడు ఎంత చొరవ తీసుకుంటాడు చూడండి. స్తోత్రం చెప్పండి. ఇది ఇంకొక విషయం ఏంటంటే, వనేసి జోబులో డబ్బులు కట్ట ఎక్కువైపోయి తీయలే, కొట్టులోకి అప్పు తీసుకొచ్చాడు ఆయన. 1వ తారీఖు 2వ తారీఖు ఇస్తాను నేను ఖాతా కొట్లో చెప్తా ఉన్నాడు. ఎవరు మన లివింగ్స్టన్ తీసుకుని వెళ్ళి ఖాతా కొట్లో 2వ తారీఖు ఇస్తాను నేను, మంచి బియ్యం కట్టిమని చెప్పేసి తీసుకొచ్చి పెట్టాడు. నేను అతన్ని పొగడ్డానికి చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసి ఒకటి ప్రయత్నం చేయట్లేదు. ఆయన పిల్లలు కొదువ కలిగి ఉండడం ఆయన ఇష్టపడ్డు. ఆమె ఎందరైతే ఆయన విశ్వసిస్తారు, విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి దేవుని మనస్సును గెలుస్తారు. ఆమె కొరతలు దేవుడు తీరుస్తాడండి. అర్థమవుతుందా? కొరతలు ప్రభు తీరుస్తాడు. నేను 2 సార్లు చూసినాను. మాధవి అమ్మ హోటల్లో వర్క్ చేస్తుంది, నేను పోతా ఉంటే పరిగెత్తుకుంటూ వస్తాను, ఏమనలేదు చిన్న కారు కదా, అంత పరిగెత్తుకుంటూ వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కానుక చూసే టయాన్ని తీసుకునే టయానికి అక్కడ ఒక కొరత ఉంటుంది, పరీక్షలో ఒక కొరత ఉంటుంది. ఆ కొరత గురించి నేను ఒకసారి తలంచింటా మనసులో, ప్రభు ఉన్నాడు కదా తీరుస్తాడు. ఎట్లా తీరుస్తాడు? ఇలా తన బిడ్డలు పరిగెత్తుకుంటూ వచ్చి కానుకిచ్చేటట్టు చేస్తాడు. ఇవ్వగలిగే స్థితిని దేవుడు వాళ్ళకి ఇస్తాడండి. అంతే, వారి కుటుంబాలను సమృద్ధిగా నింపుతాడు. నువ్వు విశ్వసిస్తే చాలు, దేవుడు మనస్సును గెలుస్తావు. నీ కష్టాలు ఆయన తీరుస్తాడు. నీ ఇరుకులు ఇబ్బందులు, అది పరిచయంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు, వాటన్నిటిని కూడా దేవుడే కలుగు చేసుకొని విజయం ఇస్తాడు. నమ్మడం జాతి కావాలి. నమ్ముటని ఎవరైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి. మనుషులతో చెప్పుకోవాలి, దేవుడితో చెప్పుకోవాలి, దేవుడితో బాధలు చెప్పుకోవాలి. మా చిన్న బాబు పాలనిస్తుంది, మీకు తెలుసు కదా, శ్రీ చైతన్యలో విజయవాడ ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు. వాడికి విపరీతమైన టెంపరేచర్, ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మతో ఏడుస్తున్నాడు. నా దగ్గర మాత్రం ఏడకుండాడు అంటే బాగాలేదని అర్థం చేయడాడు. పరిస్థితి ఏంటంటే వాటిని బయటికి తీసుకొని చూపిస్తే చాలా కట్ అవుతాయి డబ్బులు. కొంత డబ్బులు వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మెడికల్కి కొంత కడతాం మనం, కానీ ఒక్కసారి వెళ్ళి చూపిస్తే సగం డబ్బులు కట్ అయిపోతాయి. వాడు కట్ అయిపోతాయి అని చెప్పేసి ఆ సిక్ రూమ్లోనే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుని ఉన్నాడు. 103 డిగ్రీల జ్వరము ఒకటి పారాసెటమాల్ పోతుందండి. మాటికి ఏడ్చాను నేను దేవుడి సన్నిధిలో. వాడు ఫోన్ చేసిన ప్రతిసారి ఏం కాదు బిడ్డ, ప్రార్థన చేస్తా అనేటాడు. అప్పటికి వాళ్ళమ్మ ఏదైనా చేద్దామండి, నేనేమో మన వనేసి మన తమ్ముడు డాక్టర్ గారు ఉన్నారు, ఆయనతో సంప్రదిద్దాం అనుకున్నాను. అట్లా కాకుండా వెంటనే ఆశ్రమంలో చెల్లెలు కొడుకు అక్కడ వాడు కోచింగ్లో ఉన్నాడు, వంశీ అని, వాడికి ఫోన్ చేశాడు. అర్జెంటుగా ఒక 500 వాడికి ట్రాన్స్ఫర్ చేయించాడు లివింగ్స్టన్ ద్వారా. చేయించి ట్యాబ్లెట్స్ కూడా పెట్టాను. ఒక 4 రకాల ట్యాబ్లెట్స్ వాట్సాప్ చేశాను. బిడ్డకు ఒకడికి వెళ్ళి తమ్ముడికి బాగాలేదమ్మా, నువ్వు వాడిని పరామర్శించి వాడికి ధైర్యం చెప్పి ట్యాబ్లెట్స్ ఇచ్చి రా. వాడికి వెళ్ళిన తర్వాత మీ ఫోన్తో ఫోన్ చేసి అక్కడ ఫోన్ చేయాలంటే కుదరదంటే వాడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత వాడు నాతో చెప్తున్నాడు, ఈ ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా దేవుడు వాడిని స్వస్థపరిచాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎస్, మనం నమ్మాలి. దేవా, తండ్రిగా తల్లిగా ఒకవేళ నా కొడుకు దగ్గరగా ఉన్నప్పటికీ స్వస్థత మీరే ఇవ్వాలిగా. అర్థమైంది? నా మీరేగా, నువ్వే ఇవ్వాలిగా.
నువ్వే చేయాలి, ఏదో మేము ఊరటిస్తాం తప్ప, ఆదరిస్తాం తప్ప కార్యం నువ్వే చేస్తావు కదా. ఇలాంటి ప్రార్థన, నమ్మికతో చేసే ప్రార్థన, నీతిమంతుల విజ్ఞాపనట బలమైనదట, బలమైన కార్యాలు చేస్తాం. మన విశ్వాసం గొప్ప కార్యాలను చేస్తాం దేవుడు. అలాగున జ్వరంతోనే ఉండి పరీక్షలు బాగా రాశాను అనేటువంటి మాట వాడు చెప్పినప్పుడు నాకు సంతోషం అనిపించింది. దేవుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు విశ్వాసంలో ఎదగాలి. ఆమేన్. దేవుణ్ణి అడగాలి, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు, ఇపై మా నమ్మికని డెవలప్ చేయాలి. మేము ఇంకా ఇంకా అన్ని విషయాల్లో, చిన్న విషయాలు నమ్మగలగాలి, పెద్ద సమస్యలు కూడా నీకే నమ్మగలగాలి అని చెప్పి మనం ప్రార్థించాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హన్నా దేవుడి మనస్సు గెలవడానికి కారణం ఈ మూడేనండి. చెప్తారు మూడేంటి? ఒకటి ఏంటి? హన్నాలోని వినయం. రెండవది ఏంటిది? హన్నా చేసిన విజ్ఞానం. మూడవది ఏంటిది? హన్నా యొక్క విశ్వాసం. ఈ గుర్తు పెట్టుకోవాలి మాటలు నేను చెప్పినవి. ఒకటి హన్నాలోని వినయం, రెండవది హన్నా చేసిన విజ్ఞాపన, మూడవది హన్నా యొక్క విశ్వాసం. ఈ మూడు దేవుడు మనస్సును గెలిచాడు. సంతు లేకుండా చేశాడే ఆ దేవుడే 6 మంది పిల్లల్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు పెట్టుకోవడం అది వండర్ఫుల్. అందులో మొట్టమొదటిసారి కన్నా మగబిడ్డ చరిత్ర సృష్టించాడు. దేవుడి సన్నిధికి వచ్చి నాకు ఒక మగబిడ్డని ఏమంటే దేవుడు ప్రవక్తనిచ్చాడు. హల్లెలూయా. దేవుని అలా, దేవుని మనస్సు అలా గెలవాలి. మనుషుల మనసు కాదు. మనుషుల దగ్గర ఎంత ఏడ్చి సీది గగ్గోలు పెట్టినా అది మహా అంటే నీకు 1000 రూపాయలు అవసరమవుతే 10 రూపాయలు ఇచ్చి లేదా 100 రూపాయలు ఇచ్చి అలాగని కన్నీళ్ళు అటు గురించి పంపుతారేమో. మనుషుల దగ్గర వారి మనస్సు కలగడానికి చేసే ప్రయత్నాలు. కానీ దేవుని మనస్సు కలగడానికి ఈ 3 విధానాలు మనలో ఉంటే ఊహకందని గొప్ప కార్యాలు జరిగింది. ఆ అడిగింది మగబిడ్డనే. నాకు ఒక్క మగబిడ్డ ఇమ్మన్నాడు. తర్వాత 5 మంది అడగలేమా? అర్థమవుతున్నామా? ఒక మగబిడ్డ చాలంటే కొట్రాలి నిందపోవాలి. నాకు మాటి మాటి కోపం పుట్టిస్తున్నటువంటి ఈ పెనిన్న ఇక మానుకోవాలి. ఇలాంటి మాటలని సమాజం నన్ను చిన్న చూపు చూడటం అనేది ఆపివేయాలి. కాబట్టి ఒక మగబిడ్డ చాలు ప్రభు అంటారు. దేవుడు ప్రవక్తనిచ్చాడు. అదే మగబిడ్డను తిరిగి దేవునికి ఇచ్చింది చెప్పినట్టుగానే. విడిచిపెట్టాడు దేవుడు. తర్వాత 3 కుమారులని 2 కుమార్తెలు ఇచ్చింది. అది దేవుడి మనస్సుని గెలవడం. అలాగున హన్నాలోని ఆ 3 గుణగణాలు వాక్యం వినిన మనందరిలో కూడా కొనసాగునుగా. దేవుని కృప నిరంతరం మన మీద ఉంటుందిగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. సేవకుని స్పర్ధల నుంచి ప్రార్థన చేస్తాడు. ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకొని అందరికీ కూడా దేవుడు పెట్టారు. దేవుని మనసుని గెలిచిన హన్నా గురించి విన్నాం. హన్నాలోని వినయం, హన్నా చేసిన విజ్ఞాపన, హన్నా యొక్క విశ్వాసం దేవుని మనసును గెలువడానికి కారణం. మనకు కూడా అలాగున్నా ముందుకు వెళ్దాం. గెలవవలసినవన్నీ కూడా దేవుని చేత గెలిచి సంతోషంగా జీవిద్దాం, కృప పొందుదాం. దయగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుల ద్వారా ఇచ్చిన సందేశంపై స్తోత్రాలు. ఆయన మనస్సును గెలిచినటువంటి హన్నా గారి యొక్క భక్తి జీవితాలను చూస్తున్నాం ప్రభువా. అటువంటి నాయన భక్తి కలిగినటువంటి అయ్యా జీవితంలో సంఘానికి నాకు మా మీరు అనుగ్రహించి సహాయం చేయండి దేవా. వినయము, విజ్ఞాపన, విశ్వాసంతో కూడినటువంటి జీవితం మాకు మీరు అనుగ్రహించండి. తద్వారా నాయన మీ ద్వారా మీ మనస్సును గెలిచి నాయన విశేషమైనటువంటి దీవెనలు ప్రభువా సంఘమైన మేమెల్లరం పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. వాక్యం అందించిన మీ దాసులు ఇంకా బలపరిచి శక్తివంతమైన సాధనగా రానున్న దినాల్లో మన దేశం అంతా మీరు వాడుకోండి. మీరు మహిమ పొందుదలను వేడుకోండి. ఆయన అన్నా భక్తి జీవితం ఎంత మాదిరికరమైనది ప్రభువా. ఆ భక్తి జీవితాన్ని గురించి మరొకసారి తలపోసుకోవడానికి
మీ దాసుల ద్వారా నేర్చుకోవడానికి కొంచెం స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. లేచిన కూడా అర్పణలను అర్పించుకుందాం.